సరే మంచిదండి. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ నాయన సజీలేఖలో దాచినైనా నీ ఉన్నతమైన కృపలో భద్రపరచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నీ వాక్యంలో ఆనందించగలుగుటకు మమ్మల్ని సరిదిద్దుకొనగలుగుటకు నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామైనా వినబోతున్న మాటలు నాయన మా హృదయంలో ఫలించగలుగుటకు నాయన నీ కొరకు నాయన మమ్మల్ని మేము కట్టుకొనగలుగుటకు సరిదిద్దుకొనగలుగుటకు వాటి కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించింది నాయన. చెప్పనని నన్ను నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నేను మహిమపరచగలుగుటకు వాటి కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. ఏ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? సంతృప్తికరమైన భక్తి జీవితం. ఓకేనా? సంతృప్తికరమైన భక్తి అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఏంటంట? జ్ఞానమునందు ఆశ నిగ్రహం. పోయిన ద్వారా ఏ విషయాన్ని నేర్చుకున్నాం? సద్గుణం నందు జ్ఞానం అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే జ్ఞానమునందు ఏంటంట? ఆశ నిగ్రహం. ఓకేనా? జ్ఞానంతో పాటు ఏముండాలంట? ఆశ నిగ్రహం ఉండాలి. ఆశ నిగ్రహం అంటే ఏంటి? ఆశా నిగ్రహం అంటే ఏంటండి? ఆశలు కోరికలు అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఏముంటాయి చెప్పండి? కొన్ని ఆశలు కొన్ని కోరికలు ఉంటుంటాయి. ఓకేనా? అట్లాంటి దాన్ని ఏం చేసుకోవాలంట? మనము ఆపేసుకొనగల సామర్థ్యం అనేది మనలో మనం ఏం చేసుకోవాలి? పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే దాన్ని పెంపొందించుకుంటాం మనము మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటాం. మనకు తెలుసు గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ చెప్తాడు. అవునా? ఏంటంటే ప్రేమకున్న విషయాలన్నీ కూడా చెప్తూ, ప్రేమలో మనం నేర్చుకోవాల్సిన విషయాలన్నింటినీ కూడా చెప్తూ మాట్లాడుతూ లాస్ట్కి వస్తాను ఏమంటారంటే ఆత్మఫలం ఏమనగా లాస్ట్లో ఆత్మఫలం గురించి మాట్లాడుతూ దాంట్లో ఏంటంటే ఆశ నిగ్రహం అనేది ఏం చేయాలి చెప్పండి? మనకు ఉండాలి. ఓకేనా? ఈ ఆశ నిగ్రహం అనేది ఏం చేస్తుంది అంటే మనల్ని మనం ఏం చేస్తుంది? అదుపులో ఉంచుకోవడానికి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తుంది? ఆశ నిగ్రహం అనేది మనకు తోడ్పడుతుంది. అంటే జ్ఞానంతో పాటు మనకు ఉండాల్సింది ఏంటి? ఆశ నిగ్రహం. అంటే ప్రతి కోరికను కూడా మనం ఏం చేయాలి? ఏం చేసుకోవాలి చెప్పండి? నిగ్రహించుకునే సామర్థ్యం అనేది మనలో ఉండాలి. ఓకేనా? అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహం గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపినని చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే అక్కడ ఉన్న యూదులందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారిని మీద అబద్ధాలు చెప్పేసి ఏం చేశారు? ఫెలిక్స్ అనే అధిపతి దగ్గర తీసుకొని వచ్చారు. న్యాయాధిపతి దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఆయన మీద కొన్ని చాడీలు అనేది చెప్తారు. ఇతడు పీడవని అంటే మనకు 24వ అధ్యాయం ప్రారంభోత్సవం చదివితే ఆ యూదులు అనేది ఇతని మీద అభ్యంతరకరంగా నిలబడి ఇతడు పీడ వంటి వాడు, చాలా నష్టం కలిగిస్తున్నారు, అవునా, నజరేతు ప్రజల్ని మొత్తం పురుగొల్పుతున్నాడు అని ఆ విషయాల మీద ఆయన మీద ఒక విమర్శ అనేది తలెత్తినప్పుడు ఆ విమర్శలు అన్నిటికి కూడా మరలా అపోస్తలుడైన పౌలు గారు సమాధానం చెప్పుకున్న తర్వాత సపరేట్గా ఏం చేస్తాడంటే 24వ వచనంలో మాట్లాడతాడు. కొన్ని దినములైన తర్వాత అది అయిపోయింది, అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ పంపించేస్తాడు. అయిపోయిన తర్వాత కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసము గూర్చి అతడు బోధింపగా వినను. కొన్ని రోజులు అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఫెలిక్స్ వచ్చి అపోస్తలుడైన పౌలు దగ్గర వింటున్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు గురించిన విషయాలు ఆయన అప్పుడు చెప్పినప్పుడు
విన్నాడు. వాళ్ళ భార్య యూదురాలు కనుక దేవుడు అంటే నమ్మకం ఉంటుంది కనుక ఆమెను కూడా తీసుకొచ్చి వినిపిస్తున్నాడు పౌలు గారి దగ్గర వినిపిస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఏం చెప్తున్నాడు? నీతిని గురించి, తర్వాత ఏం చెప్తున్నాడంట? ఆశా నిగ్రహం గురించి. అంటే ప్రతి మనిషి కూడా ఏముంటుంది చెప్పండి? ఆశ అనేది ఉంటుంది. అట్లాంటి దాని గురించి చెప్పినప్పుడు ఫెలిక్స్కి ఏమైంది చెప్పండి? మిగిలిన భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే 26వ వచనం చూడండి. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో ఏంటంటే చెప్పండి, ఏం చేస్తున్నాడంట? ఒక న్యాయాధిపతిగా ఉండి ఫెలిక్స్ ఏం చెప్తున్నాడంటే, మాటికి కూడా పౌలును కలవడానికి వస్తున్నాడు. ఎందుకు కలవడానికి వస్తున్నాడు? ఎందుకు చెప్పండి? ఒకవేళ నువ్వు విడుదల చేస్తే నాకు ఇస్తాడేమో డబ్బు, ఇతని నుంచి నాకేమో డబ్బు దొరుకుతుందేమో, అంటే అతని నుంచి నాకేమో లాభం కలుగుతుందేమో. అంటే ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? మాటికి కలుస్తున్నాడు. దానికి గల కారణం ఏంటి? అతనిలో ఉన్న ఆశ అనేది ఏంటంటే, ఆల్రెడీ పౌలు గారు ప్రసంగించినప్పుడు ఆయన భయపడ్డాడు. అయినా కానీ మరలా ఏం చేస్తున్నాడు? మాటికి పౌలు గారిని పిలిపించి ఏమంటుందంటే, ఏదైనా దొరుకుతుంది అంటే డైరెక్ట్గా మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? అతని వల్ల ఏమో దొరుకుతుందేమో అని మాటికి కూడా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మీద వచ్చిన రాయబడింది ఏంటంటే, అతని వల్ల ఏమైనా ద్రవ్యం దొరుకునేమో అని ఆశించి ఏం చేస్తున్నాడంట? మాటికి కూడా అతనితో పిలిపించి మాట్లాడి సంపాదించడానికి ఇష్టపడుతున్నాడు. ఓకేనా? మన విషయాలు కూడా ఏంటంటే చెప్పండి, ఎప్పుడైనా ఒక వ్యక్తికి డబ్బు మీద అంటే అతని వల్ల ఏమైనా దొరుకుతుంది అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? డైరెక్ట్గా ఏం చెప్పకుండా ఆ వ్యక్తితో ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువగా సంభాషించడం అంటే చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా వేరే విషయాలన్నీ కూడా చెప్పేస్తే ఏం చేస్తారు? ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఏంటంటే, అంటే మంచి దారిలో కాకుండా ఎప్పుడైతే చెడు దారిలోనికి మనం తీసుకోవడానికి ఇష్టపడతామో అట్లాంటిది ఏమవుతుంది చెప్పండి? మన ఆశను, మన యొక్క కోరికను మనం నిగ్రహించుకోలేక ఒక తప్పుడు దారిలోనికి వెళ్ళిపోతాం. ఓకేనా? ఎప్పుడైతే అంటే ఫిలిక్స్కు చాలా దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి, అవునా కదా? అంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడంటే ఆయనకు డబ్బులనే ఉంటాయి. కానీ ఇతని దగ్గర నుంచి ఇంకెంతో కాస్త ఏం చేయాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? తన దగ్గర నుంచి కూడా కొద్దిగా లాగేసుకోవాలి, తన దగ్గర నుంచి కూడా కొద్దిగా రాబట్టాలి. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన ఒక మనిషిలో ఉంటుందంటే మన దగ్గర ఉన్నది సరిపోకుండా ఇంకా వేరే విధంగా మనం సంపాదించాలని, అంటే ఒక మంచి పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో మనం ఎప్పుడైతే సంపాదించాలని చూస్తాం, మన విగ్రహాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మనం కోల్పోతున్నాం. అంటే మనకున్న ఆశ నిగ్రహాన్ని మనము కోల్పోతుంటాం. కాబట్టి అట్లాంటి విషయాలు ఏం చేయాలి చెప్పండి? మనం చాలా జాగ్రత్త అనేది వహించాలి. ఓకేనా? ఆశ అనేది ఏం చేస్తుంది? మనల్ని ఎక్కడికైనా నడిపిస్తుంటుంది. అంటే ముఖ్యంగా ఏం చేస్తుంది చెప్పండి? ఈ యొక్క నిగ్రహం అనేది ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుందంటే, మన నిగ్రహాన్ని కోల్పోవడం అనేది మనం వరల్డ్లో ఎక్కడ సెట్ చేసినా కానీ ఏంటంటే, ఫస్ట్గా ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? డబ్బు అనే కోరికకు లొంగిపోతాడు. ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు, లేకపోతే అమ్మాయిలు అయితే అబ్బాయిలు ఈ కోరికకు లొంగిపోతారు. ఇంకోటి ఏంటంటే తమకున్న ఆస్తులు, దానివల్ల ఏం చేస్తారు చెప్పండి? ఆ కోరికలకు ఏం చేస్తాడు మనిషి? లొంగిపోవడానికి ఎక్కువగా ఆ మొగ్గు చూపి ఉంటాడు. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడైతే మనం క్రైస్తవునిగా ముందుకు వెళ్తున్నామో ఆ ఆశను అనేది ఏం చేసుకోవాలి? మనము అదుపు చేసుకునే స్థాయిలోనికి మనం వెళ్ళాలి. తీతుకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 8వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 8వ వచనము. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును ఎనడా స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఏం చేయాలంట? ఒక వ్యక్తి మనము అంటే క్రీస్తులోనికి వెళ్తున్నామంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన కొన్ని గుణాల గురించి చెప్తున్నాడు. ఫస్ట్కి ఏంటంట? అతిథి ప్రియుడును. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు? సజ్జన ప్రియుడు. సజ్జన ప్రియుడు అంటే కింద ఫుట్నోట్లో రాస్తుంది. ఏంటండి? ఏంటంట? సద్విషయం. సద్విషయం అంటే మంచి విషయాల మీద ఏముండాలంట? అతనికి ఏముండాలి చెప్పండి? ఇష్టం అనేది ఉండాలి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వ్యక్తి మంచి చెప్తున్నాడంటే ఆ మంచి విషయాల మీద ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఏం చేయాలి చెప్పండి? వినే వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైనా సరే మంచి విషయాలు ఎవరైనా చెప్తున్నారంటే ఆ విషయాలు ఏం చేయాలి? మనం ఎప్పుడైనా సరే
అవి వినడానికి మనం ఏం చేయాలి, అంటే ఆ వినడానికి ఎక్కువ ఇష్టపడాలి. మంచి విషయాలు ఎవరు చెప్పినా సరే ఆ మంచి గురించి మనం ఏం చేయాలి, వినడానికి ఎక్కువగా ఆశపడాలి. ఆ మంచి విషయాల మీద ఎక్కువగా మనము సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడాలి. అట్లానే చెప్తున్నాడు, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అలాగే నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడిన ఏం చేయాలంట, ఉండాలని చెప్తున్నాడు. అంటే ప్రతి విషయాల్లో కూడా ఎప్పుడైతే మనము ఆ ఆశను మనము ఎప్పుడైతే నిగ్రహించుకుంటామో, మన ఆశలను మన కోరికలను ఎప్పుడైతే మనం అదుపు చేసుకోగలుగుతామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, దేవునిలో మనం స్థిరంగా ఉండగలుగుతాం. ఓకేనా, రైట్. ఎప్పుడైనా సరే మీకు తెలుసలేదో, ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పొలాలకు నీళ్లు పారించాలనుకోండి, ఏమవుతుంది చెప్పండి, నదుల నుంచి వచ్చే జలాలను అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి, డ్యామ్లని ఆనకట్లని ఏం చేస్తారు, కట్టేసి ఏం చేస్తారు, వాటి వలన ఆ పొలాలకు లేకుంటే మంచినీటికో దీనికి ఏం చేస్తారు, వినియోగిస్తారు. ఓకేనా, ఆ డ్యామ్స్ కానీ ఆనకట్ట కానీ కట్టకుండా ఏమవుతుంది చెప్పండి, అవి ఏమవుతుంది, అవంతా కూడా వృధా అయిపోతాయి. లేక ఒకవేళ అవి ఊరిని ముంచేసే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాయి. అవునా, జనాలకు నష్టం వాటిల్లే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాయి. రైట్. అట్లాగే మనలో ఉన్న ఆశలు కోరికలు ఎప్పుడైతే మనము ఒక ఆనకట్ట వేయలేమనుకోండి, అంటే ఆశ నిగ్రహాన్ని మనము రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే మంచికి చెడుకు. ఓకేనా, మంచికి చెడుకు ఎప్పుడైతే దాన్ని మంచికి వినియోగించుకుంటామో అప్పుడు ఏం చేస్తాం, మనం భవిష్యత్తులో మంచి దారిలోనికి వెళ్తాం. అలా కాకుండా చెడుకు వినియోగించామనుకోండి ఏమవుతుంది చెప్పండి, చాలా చెడ్డ దారిలోనికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతూ చెప్తాడు ఇంకొన్ని విషయాలు. యాకోబు గారు రెండవ వచనంలో, మూడో అధ్యాయం 2వ వచనం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఏంటంటే అనేక విషయాల్లో మనం అందరం ఏంటంట తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీన మందుంచుకున్న శక్తి గలవాడగును. ఏమని చెప్తున్నాడండి, ఏంటంటే చెప్పండి, మనం చాలా విషయాలు ఏం చేస్తున్నామంట, తప్పిపోతున్నాము. కానీ ఏంటంటే ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టి వాడు ఏంటంట లోపం లేని వాడై ఉంటాడు. ఏమని చెప్తున్నాడు యాకోబు గారు, ఎవడైనా మాట విషయాల్లో తప్పిపోకుండా ఉంటే వాడు ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు చెప్పండి, వాడు ఎవడైనా మాట విషయంలో ఏంటంట తప్పని ఎడల అట్టి వాడు లోపం లేని వాడే తన సర్వశరీరం ఏం చేస్తాడంట, స్వాధీనం మందు ఉంచుకుంటాడు. అంటే శరీరం అంతా మన కంట్రోల్లో ఉండాలంటే ఏది కంట్రోల్లో ఉండాలంట, ఏది చెప్పండి, ఏది కంట్రోల్లో ఉంటే శరీరం అంతా కంట్రోల్లో ఉంటుందంట, మన నోరు అనేది, మన నాలుక అనేది అదుపులో ఉంటే ప్రతి పరిస్థితిలో కూడా ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుందంట, శరీరం అంతా కూడా అదుపులో ఉంటుంది. అంటే మన శరీరం అంతా కూడా ఎప్పుడైతే మన అదుపులో ఉంచుకోవాలనుకుంటామో అప్పుడు దేన్ని కంట్రోల్లో పెట్టాలంట, నాలుకను. ఓకేనా, మన నాలుకకు ఆశ నిగ్రహానికి సంబంధం ఏంటి, అవునా, నాలుకకు ఆశ నిగ్రహానికి సంబంధం ఏంటండి, ఏదైనా మనం మాట్లాడాలన్నా ఏదైనా జరిగించాలన్నా అవతల వ్యక్తి చెప్పాలని ఏమవుతుంది చెప్పండి, నాలుక అనేది ముందుకు వెళ్తుంది. అవునా కదా, అంటే నాలుకతోనే వ్యక్తిగా మనం చెప్పగలుగుతాం మాటల ద్వారానే. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి తన మాటను ఏం చేసుకోవాలి చెప్పండి, అంటే అదుపులో ఉంచుకోవాలి. ఓకేనా, మాటలను అదుపులో ఉంచుకోవడం అంటే ఏంటంటే ఎప్పుడైనా ఏ వ్యక్తి అంటే తెలియక ఏమైనా తప్పు చేశాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఆ వ్యక్తి గురించి తెలియకైనా తప్పు జరిగించినప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలండి, ఒక వ్యక్తి తప్పు అనేది చేస్తే ఏం చేయాలి, ఏం చేస్తారు తప్పు చేస్తే, తిట్టడమా అరవడమా ఏదో ఒకటి చేస్తాం. అవునా కదా, అవునా, తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం, తిట్టడమా అరవడమా లేకుంటే ఒక 10 మందికి చెప్పడమా చేస్తుంటాం. అవునా, ఇట్లాంటివి కాకుండా ఒక వ్యక్తి ఆశ నిగ్రహం కలిగి ఉంటే ఏం చేస్తాడు చెప్పండి. అందుకే కొన్ని విషయాలు అక్కడ పేతురు గారు మాట్లాడుకుంటూ వస్తూ ఫస్ట్ ఏంటంటే జ్ఞానం ఉన్నది ఏంటంట ఆశ నిగ్రహం ఉండాలి.
అవునా? అంటే ప్రతి దాని విషయాలు ఒక్కొక్క మనం పెంపొందించుకుంటూ వెళ్తే ఒక వ్యక్తిని తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో చెప్పాలి తప్ప ఆ తప్పు గురించి ఏం చేయదు మనం ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి, ఆర్గ్యూ చేయడం కానీ దాని విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు కూడా చేయదు. కీర్తనకారుడు ఒక మాటను రాసి చెప్తాడు, 130 కీర్తన 3వ వచనం. 130వ కీర్తన 3వ వచనం. యెహోవా నీ దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు ఏంటంటే అండి అక్కడ చెప్తున్నాడు, యెహోవా నీ దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవరు నిలవగలడు? అవునా కదా? అంటే దేవుడు మనకొక ప్రతి తప్పు కూడా లెక్కేసుకుంటూ నువ్వు ఇది చేస్తున్నావు అని లెక్కలేస్తే కూడా నీతిమంతుడు నిలబడతాడా? నిలబడ్డా అండి? ఓకేనా, రైట్. ఆ విషయాన్ని గురించి యాకోబు గారు మాటలు చెప్పింది ఏంటంటే మన సర్వ శరీరానికి పాపం కలిగించేది మనల్ని తప్పులోని నెట్టేది ఏంటంటే మన నోరు, మన నాలుక. కనుక ప్రతి విషయాల్లో దేనికి పడితే దానికి ఏం చేయదు చెప్పండి, ఏం చేయొద్దు, మనుషులతో ఆర్గ్యూ చేయడం కానీ వాళ్ళ తప్పును ఎత్తి చూపడం కానీ, అంటే ప్రతి పరిస్థితిలో కూడా దాని గురించి ఎప్పుడైతే మనం ఎత్తి చూపిస్తుంటామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తున్నట్టు మనం మన ఆశ నిగ్రహం, అంటే నాలుకకు ఆశ నిగ్రహం అనేది మనలో లేదు. అంటే మనల్ని మనం ఏం చేసుకోలేకపోతున్నాం. చాలా విషయాలు ఏంటంటే మన మైండ్ అనేది చెప్తుంది, అవునా, అనొద్దులే అనుకుంటూ వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తాం, పరిస్థితి రాగానే ఏం చేస్తాం చెప్పండి, ఆ మాట ఏదో అనేస్తే మన హృదయంలో ఉన్న భారం అంతా కూడా తీరిపోతుంది. అవునా కదా? అంటే ఎన్నో రోజుల నుంచి ఏం చేస్తావు, ఒక మాటను హృదయంలో దాపెట్టుకొని ఆ దాపెట్టుకున్న విషయాన్ని ఏం చేస్తావు, ఒకటేసారి వెళ్ళి కక్కేస్తాడు. అవునా కదా? ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఆశ నిగ్రహం అనేది పెంపొందించుకుంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు ఎప్పుడు, ప్రతి వాని తప్పులు ఏం చేయడు, ప్రతిది కూడా లెక్కేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకున్నా. అంటే ప్రతిదానికి కూడా దేవుడు ఏం చేస్తాడు, అవకాశం ఇచ్చి మరలా ఏం చేస్తాడు, ఈ తప్పును నువ్వు సరిదిద్దుకో. అవునా కదా? మన ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి అదే కదా, 7 సంఘాల గురించి కూడా రాయిస్తూ చెప్తారు ఏంటంటే నీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఒక్కటి తప్పు నువ్వు ఏం చేసుకో, సరి చేసుకో. అవునా కదా? అంటే ప్రతి దానికి కూడా ఏం చేశాడు, కొన్ని అవకాశాలు అనేది దేవుడు ఇస్తాడు. ఈ పరిస్థితులను నువ్వు ఏం చేసి సరి చేసుకో, నువ్వు సరి చేసుకొని జాగ్రత్తగా నిలబడితే దేవుళ్ళు ఎదుగుతావు. లేకుంటే ఏం చేస్తావు నువ్వు, నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపాన్ని ఆర్పేస్తాను, లేకుంటే నిన్ను భూమి మీద లేకుండా, అంటే ఇట్లాంటి విషయాలన్నీ కూడా దేవుడు చెప్తుంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి అవతలి వ్యక్తి తప్పును కాకుండా అవతలి వ్యక్తిని ఎప్పుడైతే నిలబెట్టడానికి ఆ పరిస్థితుల్లో ఎదగలుగుతాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఆశ నిగ్రహం ఉన్న వ్యక్తికి ఎదగలుగుతాడు. అవునా? ఎప్పుడైతే ఒక వ్యక్తి తప్పును ఎత్తి చూపకుండా జాగ్రత్తగా అలా కాదు ఇలా అని ఎప్పుడైతే మనము ఒక వ్యక్తిని సరిదిద్దగలుగుతామో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏమవుతాం చెప్పండి, మన ఆశ నిగ్రహం అనేది పెరుగుతుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ది ఏంటంటే డబ్బు విషయాల్లో మనల్ని మనం ఏం చేయడం, మన ఆశను కోల్పోవడం. రెండో విషయం ఏంటి చెప్పండి, మాట విషయాలు ఏం చేయదు, అనాలోచితంగా ఎప్పుడు కూడా పలకడానికి ఇష్టపడద్దు. ఆ విషయాల గురించి కొద్దిగా మాట చెప్తాడు ఇంకా యాకోబు గారు 3వ అధ్యాయంలో. చూడండి ఒకసారి, నాలుగో వచనంలో కొన్ని ఉపమానాలు అనేది అక్కడ చెప్తున్నాడు. ఏంటంటే గుర్రము చెప్తున్నాడు పైన వచనంలో, 3వ వచనంలో, గుర్రములు మనకు లోబట్టకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంతా త్రిపుతం కదా, ఓడలను చూరుడి అవి ఎంత గొప్పవైనా పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదాగు చుక్కాని చేతి ఏం చేస్తుందంట, తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బాగుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని ఏం చేస్తుందంట, తగలబెడుతుంది. నాలుక అగ్ని, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరంలోకి ఏంటంట మాలిన్యం కలుగజేస్తుంది. ప్రకృతి చక్రం మనకి ఏం చేస్తుందంట, చిచ్చుబెట్టును. అది నరకం చేతి ఏం చేస్తుందంట, చిచ్చుబెట్టును. ఇంకేంటంట, మృగపక్షి సర్ప జలచరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను కానీ ఏ నరుని ఏంటంట
నాలుకను సాధు చెయ్యనేరుడు, అది మరణకరమైన విషంతో నిండది, అది నిర్గలమైన ఏంటంట దుష్టత్వమే. ఏంటంటే చెప్పండి, నిర్గలమైన దుష్టత్వం. అంటే ప్రతి వ్యక్తి కూడా అంటే ఎన్నో దాన్ని ఏం చేస్తాడు వ్యక్తి, ఏం చేస్తాడు, పక్షులను జంతువులు అన్నింటిని కూడా ఏం చేస్తాడు, సాధు చేస్తాడు. సాధు చేయడం అంటే ఏంటండి, మీకు తెలుసలేదు. అంటే నేను ఒక విషయాన్ని విన్నప్పుడు కొద్దిగా ఆశ్చర్యానికి గురి. ఏంటంటే కుక్కలు ఉంటాయి, కుక్కలు మాటినప్పుడు ఏం చేస్తారంట చెప్పండి, చెవులు అనేది కోస్తారంట. చెవులు కోస్తే ఏమవుతుందంట చెప్పండి, ఏమవుతుంది, అవి మనుషులు చెప్పినట్టుగా వింటాయి. అవునా? అదే గుర్రాలను ఏం చేస్తారంట, గుర్రాలకు కానీ ఎద్దులకు కానీ ఏం చేస్తారు చెప్పండి, చిక్కానే వేస్తారు. అంటే ముక్కు లోపల ఒక చిక్కాని అనేది వేసి ఏం చేస్తారు, అది పట్టి లాగిందనుకో అప్పుడు ఏం చేస్తుంది, ఆ నొప్పిని ఆ బాధను భరించలేక ఏం చేస్తుంది చెప్పండి, అది మనం ఎలా చెప్తే అలా చేయడానికి ఇష్టపడుతుంది. అవునా? రైట్. అయితే వీటన్నిటిని గురించి మాట్లాడుతూ వీటన్నిటిని కూడా మనిషి ఏం చేస్తాడు, ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా అదుపు చేయాలో మనిషికి ఇవన్నీ తెలుసు. అవునా కదా? కుక్కను అదుపు చేయాలంటే చెవులు కట్ చేయాలని తెలుసు. అవునా? ఒక ఏనుగు అదుపు చేయాలంటే మావాటి వాడిని తెలుసు. ఒక చిన్న మొల అనేది పెట్టుకొని ఏం చేస్తాడు, దాన్ని గుచ్చేసి అది ఎలా చెప్తే అలా, అంటే వాడు ఎలా చెప్తే అది నడిచే విధంగా ఏం చేస్తాడు, ఆ ఏనుగు అంత పెద్ద ఏనుగుని ఏం చేస్తాడు, అంత చిన్న వ్యక్తి కంట్రోల్ని తెచ్చుకుంటాడు. అవునా కదా? అంత పెద్ద గుర్రాన్ని కూడా ఏం చేస్తాడు మనిషి, కంట్రోల్ తెచ్చుకుంటాడు. అంటే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడు మనిషి, తన స్వాధీనం తెచ్చుకొని తను చెప్పిన విధంగా ఆ యొక్క జంతువు కానీ ఆ యొక్క పక్షులు కానీ చెప్పే విధంగా చేస్తాడు. అవునా? సర్కస్లో విలువని మీరు ఎన్నో పక్షులు ఉంటాయి. అవునా కదా? అంటే చిలుకలు ఉంటాయి, చిన్న చిన్న చిలుకలు ఏం చేస్తాయి, అవి మాట్లాడుతుంటాయి. అంటే వాటి అన్నింటిని కూడా ఏం చేస్తాడు, ట్రైన్ చేస్తాడు. అంటే సాధు చేస్తాడు. తను ఎలా చెప్తే అలా చేయాలని ఏం చేస్తాడు, ట్రైన్ చేస్తాడు. దాన్ని నడిపిస్తాడు, అలానే చేయాలని దాని ఉద్దేశం ప్రకారం ఏం చేస్తాడు, వాడు చేసే విధంగా ఏం చేస్తాడు, దానికి ఒక క్రమశిక్షణ అనేది, దానికి అలవాటు అనేది నేర్పిస్తాడు. అవునా? వీటన్నిటి విషయాల్లో గొప్పగా మనిషి బ్రతికే మనిషి తన నాలుక దగ్గరకు వస్తాను ఏం చేయడు చెప్పండి, ఏం చేయడంట చెప్పండి, దాన్ని ఆపుకోలేడు. ఆ నాలుకను అనేది ఆ 2 నిమిషాల పాటు ఆపుకోవాలంటే ఆపుకోలేడు. ఆ 2 నిమిషాల పాటు మాట్లాడకుండా ఉండాలంటే ఆ పరిస్థితులు ఏం చేయాలంట మనిషి, ఏం చేయలేడు చెప్పండి, ఉండలేడు. మీకు తెలుసో లేదో, మీ చాలామంది ఏం చేయరు చెప్పండి, ఏం చేయరు, మాట్లాడుకుంటారు. అవునా కదా? అంటే వాళ్ళంటే మాకు పడదండి, వాళ్ళంటే మాకు గిట్టదండి. అవునా కదా? వాళ్ళకి మాకు మాటలు లేవండి. అంటే దీన్ని అనడానికి గల కారణం ఏంటి చెప్పండి, ఆ 2 నిమిషాలు, ఆ 10 నిమిషాలు మీ నాలుకని మీరు ఏం చేసుకోలేదు, ఏం చేయలేదు చెప్పండి. ఆ జరిగే 5 నిమిషాల సంఘర్షణ, 2 నిమిషాల సంఘర్షణ, ఆ సంఘర్షణ మధ్య మీరు ఏం చేసుకోవాలి, ఆశ నిగ్రహం కలిగి ఉంటే ఏం చేస్తారు చెప్పండి, మీ నోరు అనేది అదుపులో ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్నైనా సరే ఒక 2 నిమిషాల్లో అయిపోతుందని మనం ఎప్పుడైతే ఓల్చుకోగలుగుతామో అవతల వాడితో ఏమవుతుంది చెప్పండి, మన సంబంధాలు ముందుకు జరుగుతాయి. అవునా? ఎలాంటి ఇబ్బంది అనేది కూడా రాదు. అలా కాకుండా ఎప్పుడైతే మనం కూడా మన నాలుకను అదుపు చేసుకోకుండా ఉంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, సంబంధాలు అనేవి తెగిపోతాయి, బంధుత్వాలు అనేవి దూరం అవుతాయి, ఇవన్నీ కూడా జరిగిపోతుంటాయి. అయితే నాలుక గురించి మాట్లాడుతూ, నాలుక ఏంటంటే అగ్నియే. అయితే కొంచెం నిప్పు అయినా సరే ఆ కొంచెం నిప్పు అనేది మనం వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. అవునా కదా? మనం మామూలుగా ఇంట్లో వాడుకున్నాం అనుకో, అది అన్నం వండుకోవడానికి ఉపయోగపడుతుంది. అవునా కదా? ఇంట్లో అది నిప్పే, కానీ ఇంట్లో వాడుకుంటే ఏమవుతుంది చెప్పండి, అది అన్నం వండుకోవడానికి ఉపయోగపడుతుంది. తీసుకెళ్ళి అడవిలో తలగబెడితే ఏమవుతుంది చెప్పండి, అది చిన్న నిప్పే. మనం వాడే పద్ధతిని బట్టి ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుందంట, ఇక్కడ యాకోబు గారు చెప్తూ అది చిన్న నిప్పే, కానీ మనం వాడే పరిస్థితిని బట్టి ఏమవుతుందంట, ఏమవుతుంది చెప్పండి, ఆ నిప్పు అనేది ఆ యొక్క అడవిని మొత్తము తగలెట్టేస్తుంది. అలాగే సందర్భాన్ని బట్టి నువ్వు మాట్లాడే మాట, నువ్వు నడుచుకునే తీరు అనేది అక్కడ అంటే నీకు చిన్నగానే అనిపించవచ్చు, కానీ అవతల వాళ్ళ విషయాలు అది పెద్దగా అయిపోయింది దానికి ఏమవుతుందంట, కుటుంబాన్ని ఏం చేస్తుంది చెప్పండి, నాశనాన్ని తీసుకెళ్తుంది. అంటే వాడు నన్ను చాలా పెద్ద మాట అన్నాడు. అవునా కదా? అంటే నీకు ఆ పరిస్థితులు చిన్నగానే అనిపించవచ్చు, ఆ సందర్భాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి నీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, వాడు అన్ని మాటలు ఇంత చిన్న మాట అంటే ఏమవుతుంది. అవునా కదా? మనకు అట్లాంటివన్నీ చిన్నగానే అనిపించవచ్చు, కానీ ఏమవుతుంది చెప్పండి, ఎప్పుడైతే అంత చిన్న మాట అది అనాల్సిన టైంలో అనకుండా వేరే టైంలో ఎప్పుడైతే అంటామో ఆ సమయాన్ని మించిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే అంటామో అదంతా ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, మనుషుల మధ్య అనేది దూరాన్ని పెంచుతుంది. కాబట్టి ఏంటంటే మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం కనుక
ఎవడైనాను తన నాలుకను అదుపు చేసుకోగలిగితే ఏం చేస్తాడంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి, తన శరీరాన్ని మొత్తం ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు చెప్పండి, అదుపులో ఉంచగలుగుతాడు. అందుకే దేవుడు ఏంటి చెప్పండి, చాలా గొప్ప నిర్మాణం అనేది చేస్తాడు. అవునా కదా? చెవులు అనేవి ఎక్కడున్నాయి చెప్పండి, ఎక్కడున్నాయండి? బయటే ఉన్నాయి. ముక్కు అనేది బయటనే ఉంది. అవునా? కళ్ళు అనేవి కూడా బయటనే ఉన్నాయి. కానీ నాలుగేంటి చెప్పండి, నాలుగు ఎక్కడ ఉంటుంది ఏంటి చెప్పండి? ఒక లాకాన్ని తీసింది అంటే దాని లోపల ఉంచాలి. అవునా కదా? అది చాలా డేంజర్. అది అంటే దాన్ని తెరిచేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి, జాగ్రత్తగా ఆలోచించి తీరవాలి నోరు అనేది. అవునా? దానికి ఒక లాక్ సిస్టమ్ అనేది ఇచ్చాడు. ఆ లాక్ అనేది నువ్వు ఓపెన్ చేస్తున్నావు అంటే ఏం చేయాలి, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలంట, చాలా జాగ్రత్తగా, చాలా స్పష్టంగా మంచి విషయాలు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ యొక్క ఆశా నిగ్రహంలో పెరుగుతుంటాడో ఆ వ్యక్తి దేని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడంట, తీతుకు రాసిన పత్రికలో మనం నేర్చుకున్నాం ఏంటంట, సద్విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. అవునా? ఎప్పుడైతే ఒక వ్యక్తి సద్విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటాడో నీ నోరు అనేది తెరుస్తున్నావు అంటే ఏ విషయాల గురించి మాట్లాడాలి, ఏ విషయాల గురించి చెప్పాలి చెప్పండి, ఏ విషయాలు అంటే అవతలోనికి ఏం చేయాలి చెప్పండి, మంచి విషయాలు. అంటే మంచి విషయాలు నేర్పించేలా ఉండాలి. అవతలోనికి నువ్వు చెప్తే మంచి విషయాలు చెప్పేలా ఉండాలి. యోబు గారి గురించి రాయిస్తూ చెప్తారు ఏంటంటే, యోబు గారి మాటలు వినడానికంటే ఏం చేశారు చెప్పండి, ఏం చేశారంట, చాలామంది ఎదురు చూస్తున్నారంట. అంటే ఆకాశం నుండి ఒక వర్షం పడితే ఎలాగైతే ఎదురు చూస్తారో యోబు గారు మాట్లాడే మాటల కోసం ఏం చేస్తున్నారంట, జనాలు అలా ఎదురు చూస్తారు. అవునా కదా? నిజంగా మన పరిస్థితి అలానే ఉంటుందా? మనం ఏదైనా మాట్లాడితే జనాలు వినాలనుకుంటారా, నువ్వు అసలు మాట్లాడొద్దు అనుకుంటారా? ఎట్లుంటుందండి? మనం ఎవరితోనో మాట్లాడడానికి వెళ్తే జనాలు నీ విషయాలు అంటే నువ్వు చెప్పే మాటలకు ఆత్రపడి వినాలనుకుంటారా, లేకుంటే వచ్చి వీడు వస్తేనే ఏదో ఒకటిరా, వీనితో పెద్ద తలకాయ నొప్పి అనే విధంగా ఉంటుందా మన మాటలు అనేది? ఎట్లుంటాయి చెప్పండి? ఆ విషయాలు ఏంటంట, చాలా జాగ్రత్త అనేది మనము వహించాలి. ఎప్పుడైతే అట్లాంటి విషయాలను మనము జాగ్రత్తగా ఉంటామో ఆ పరిస్థితులు ఏం చేస్తాం చెప్పండి, మనం దేవునిలో అంటే దేవుణ్ణి మనం చూపించగలదు. ఎప్పుడైతే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటామో మాట విషయాల్లో ఏం చేస్తాం చెప్పండి, మనం దేవుని చూపించగలుగుతాం అవతల వ్యక్తికి. ఓకేనా? అంటే వీళ్ళు దేవుని కుమారులు, దేవుని పిల్లలు, అంటే క్రైస్తవులు అని మనం చూపించగలుగుతాం. అలా కాకుండా వేరే విధంగా ఉంటే ఆ తప్పుడు దారిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అనురాగ రైతులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్జన దేశులు. ఏంటంటే చెప్పండి, అంత్యదినాల గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తన పత్రికను రాస్తూ చెప్తున్నాడు. ఏంటంట, ఈ అంత్యదినాలకు వస్తాను ఏమైపోతారండి చెప్పండి, ఏమైపోతుందని చెప్తున్నాడు. అనురాగ రైతులు. అంటే అనురాగ రైతులు అంటే తెలుసు కదా, అంటే ప్రేమానురాగాలు లేనివారు, అంటే బంధువులు కానీ చుట్టాలు కానీ వీళ్ళు అంటే కూడా ఏముందో చెప్పండి, పెద్దగా ఉండదు. దేని మీద ఉంటుంది మరి ప్రేమ అంతా, దేని మీద ఉంటుందండి? ఇప్పుడు దాకా ఫెలిక్స్ అంటున్నాడు కదా, అంటే తన దగ్గర నుంచి ఏదో ఆశించి. అవునా కదా? అంటే బంధుత్వాలు ఎలా అయిపోయాయంట, ఏదో ఆశించి దాని దగ్గర నుంచి ఏమైనా వస్తేనే మనం ఏం చేస్తామో వాళ్ళతో బంధుత్వం చేయడానికి ఇష్టపడే విధంగా బంధుత్వాలని మారిపోయాయి. అలాగే ఏంటంట, అతిథి ఓకేనా? అతిద్వేషులు అంటే ఏమవుతుంది చెప్పండి, ఎక్కువగా ద్వేషాన్ని కలిగి ఉండేవారు. అలాగే ఇంకేంటంట, అపవాదకులు. అంటే అవతల మీద ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, నిందలేస్తారు. అంటే అవతలని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేని వ్యక్తులు ఉంటారు. అవునా కదా? అంటే అవతలని ఏదో విధంగా చెరిపే విధంగా. అవునా కదా? మీకు తెలుసలేదు, అంటే భూమి మీద బ్రతుకున్న జనాలంతా కూడా ఎలా ఉంటారంటే, ఒక మనిషి పని చేసుకున్నాడు అనుకుని ఏమంటారు చెప్పండి, ఒక మనిషి తనంతట తాను ఏదో ఒక పని చేసుకుంటున్నాడు అనుకుని ఏమంటారు, ఏదో ఒక పని చేసుకుంటుంటే వీడేంట్రా వీళ్ళ, అంటే ఇంటి పరువు అంతా కూడా ఏం చేస్తున్నాడు, ఇట్లా చిన్న దాంట్లో చిన్న ఉద్యోగాలు చేసుకుంటే ఏం చేస్తున్నాడు చెప్పండి. అవునా? వీళ్ళు ఇంటి పరువు అంతా కూడా ఏం చేస్తున్నాడు, తీసేస్తున్నాడు. అంటే చిన్న ఉద్యోగాలు చేస్తే వీళ్ళు ఇంటి పరువు అంతా తీసేస్తున్నారు అంటారు. ఓకేనా? రైట్. మరి ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటే వీడు పని చేయడు పాటు చేయడు ఊరికేనే కూర్చొని ఏం చేస్తాడు,
తింటూ ఉంటాడు, అవునా కదా? రైట్. అలా కాకుండా సరే ఏదన్నా గొప్ప పనికి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమంటారు? వానికి ఏంట్రా చాలా గొప్పగా ఉన్నాడు, దర్జాగా ఉన్నాడు, వానికి ఏం కొదవ ఉంది, అవునా కదా? అంటే ప్రతి విషయాల్లో కూడా జనాల యొక్క థాట్ అనేది, జనాల యొక్క మైండ్ సెట్ అనేది ఏమైపోయిందంటే అవతల మీద ఏదో విధంగా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అవతలని ఏదో విధంగా ఏం చేయాలి మనం అంటే అవతలని ఏదో విధంగా అపవాదం అంటే ఏదో ఒక తప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? అవతలని మీద నెట్టేయాలి. అంటే మంచిగా బ్రతికితే అలా చూచి ఊరుకోలేరు, పోనీ ఆనికంటే తక్కువ స్థాయిలో బ్రతికితే అలా ఊరుకోలేరు, ఏం చేయకుండా ఉన్నా కూడా అలా కూడా ఏం చేయలేరు చెప్పండి? ఊరుకోలేరు. అట్లాంటి పరిస్థితిలోనికి మనిషి యొక్క తత్వం అనేది వెళ్ళిపోయింది. ఇంకేమని చెప్తున్నా అజితేంద్రియులు అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఆశా నిగ్రహం, ఆ ఆశా నిగ్రహాన్ని ఏం చేయాలో చెప్పండి? అదుపు చేసుకోలేని వాళ్ళు. అంటే మన ఇంద్రియాలను మనం ఎప్పుడైతే అదుపు చేసుకోలేకుండా ఉంటామో, కోపము, వ్యామోహము, పగ, ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం అదుపు చేసుకోలేకపోతాం అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? చాలా విషయాల్లో మనం తప్పుడు పద్ధతిలోనికి వెళ్ళిపోతుంటాం. మీకు తెలుసు ఈ మధ్య న్యూస్ ఛానల్ అంతా కూడా ఏమైపోతున్నాయి చెప్పండి? వైరల్ అంతా ఏమవుతుందండి? వైరల్ అంతా కూడా ఏంటంటే, మీరు ఎక్కడ చూడండి వైరల్ అంతా కూడా భర్తలు ఏం చేస్తున్నారు, భార్యలందరూ కూడా, అవునా కదా? ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు, అవునా? ఏ పరిస్థితిలో చూసినా సరే ఏం చేస్తున్నారు? చంపేయడం, అవునా? అంటే దీనికి గల కారణం ఏంటంటే వాళ్ళకున్న కోరిక, వాళ్ళకున్న ఆ నిగ్రహాన్ని అదుపు చేసుకోలేక ఏం చేస్తున్నారు? ఈయన తప్పిపోతే నేను వాళ్ళతో హాయిగా ఉండొచ్చు, అవునా కదా? ఎప్పుడైతే ఇట్లాంటి చెడు దారిలోనికి ఒక వ్యక్తి వెళ్ళడానికి ఇష్టపడతాడో దానివల్ల ఆ వ్యక్తి ఏం చేయలేడు చెప్పండి? సుఖంగా ఉండలేడు. అనుకుంటాడు మనిషి ఏంటంటే అలా చేస్తే నేను సుఖంగా ఉంటానేమో అనుకుంటాడు, కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తన సొంత స్వభావాన్ని వదిలేసి వేరే స్వభావానికి వెళ్తాడు, అంటే తన యొక్క మంచి పరిస్థితిని వదిలేసి చెడు దారిలోనికి ఆ వ్యక్తి వెళ్తాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేయలేడు చెప్పండి? ఏం చేయడు? సుఖంగా ఉండడు, అవునా కదా? ఇప్పుడు చంపిన వాళ్ళందరూ హాయిగా ఉన్నారా? మరి ఉన్నారండి చంపిన వాళ్ళందరూ హాయిగా? ఏం చేస్తున్నారు? అందరూ వెళ్ళి ఇప్పుడు జైలుకి వెళ్ళి కూచర్లెక్కి ఏడుస్తున్నారు, అవునా కదా? అంటే వాళ్ళు అనుకున్న భవిష్యత్తు ఏంటి? తప్పు చేస్తే నేను మంచిగా ఉండొచ్చు అనుకున్నారు, కానీ ఏమవుతుంది చెప్పండి? తప్పు ఎప్పుడైనా సరే, ఆ పాపం ఎప్పుడైనా సరే మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? మన పాపం ఎప్పుడైనా సరే మనల్ని పట్టిస్తుంది అనమాట, మనల్ని పట్టుకుంటుంది. ఎప్పుడైనా సరే నువ్వు మంచి దారిలోనికి వెళ్ళావు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? మనం మంచిగా ఉంటే, కష్టాలు ఇబ్బందులు ఉంటాయంటే ఉంటాయి, జీవితం అన్నాక ఏమవుతుంది చెప్పండి? ఆ సుఖ దుఃఖాలు అనేవి దేవుడు రెండింటిని కూడా ఏం చేస్తాడు? జత చేస్తాడు, అవునా కదా? సుఖము దుఃఖం అంటే ఎప్పుడూ నీకు బాధనే ఉండదు. ఒకవేళ మన జీవితంలో బాధ వచ్చింది అనుకోండి, అది నీ మొత్తం జీవితాంతం వరకు ఉంటుంది ఆ బాధ, ఏదో కొద్ది రోజులు ఉంటుంది, అవునా? సుఖం వచ్చింది అనుకుంటా, సుఖం అనేది ఎక్కువ రోజులు నీకు ఉండదు, అవునా కదా? అంటే ఈ రెండింటిని కూడా ఎప్పుడైతే ఈ రెండు ఉంటూ ఉంటాయో మన జీవితాల్లో, మన జీవితం అనేది ఏమవుతుంది చెప్పండి? ఆ ఒడిదుడుకులకు తగ్గట్టుగా మనము అలవాటు పడుతుంటాం. ఎప్పుడూ సుఖంగానే ఉంటా, ఎప్పుడు నాకు బాధ అనేది తెలియదంటే ఆ జీవితం కాదు, ఓకేనా? ఇవన్నిటిని కూడా మనము అలవాటు చేసుకోవాలి, రైట్? అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎప్పుడైతే తన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతుంటాడో, తన నిగ్రహాన్ని అదుపు చేసుకోలేకుంటాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దేవుని నుంచి ఏం చేస్తాడంట? దూరం అయిపోతాడు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు? ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. చాలా జాగ్రత్తగా దానిలోనికి వెళ్ళడానికి, అంటే దేవునిలో మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తుండాలి. చెప్తున్నాడు అక్కడ ఏంటంటే అనురాగ రైతులు, ఇంకేం చెప్తున్నాడు ఏంటండి? అనురాగ రైతులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఏంటంటే దేవుని కంటే సుఖానుభవం ఏం చేస్తారంట? దేవుని కంటే కూడా ఏం చేస్తారంట? సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే విధంగా మనుషులు అనేది రెడీ అయిపోతున్నారు. కాబట్టి అట్లాంటి విషయాలు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త అనేది వహించాలని చెప్తున్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. విత్తనాల గురించిన ఉపమాన బాగుంటుంది. ఏంటంట? మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన
మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏమని చెప్తున్నాడండి? ఏంటంటే చెప్పండి. మంచి నేలను అంటే మంచి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో ఏం చేస్తారంట చెప్పండి? వాక్యాన్ని విని దాన్ని ఏం చేస్తారు చెప్పండి? అవలంబిస్తారు. అంటే అవలంబించడం అంటే పాటించడం. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ మంచి మనసుతో వాక్యాన్ని విని పాటించడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఓపిక. అంటే ప్రతి దానికి ఎప్పుడైతే మనం ఇట్లాంటి దానిలోనికి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. ఓకేనా? మనల్ని మనం అదుపు చేసుకోవడం అనేది, మనల్ని మనము కంట్రోల్లో ఉంచుకోవడం అనేది ఏంటి చెప్పండి? అది చాలా చాలా కష్టమైన పరిస్థితి. అవునా కదా? అంటే ప్రతి విషయాల్లో ఒక వ్యక్తి మనల్ని ఊరికేనే మనం అంటున్నా కానీ, లేకుంటే మనకు ఒక వ్యక్తి మీద ఏదైనా కోపం వచ్చినా కానీ, అవునా, మనకున్న కోరికలు పెరుగుతున్నాయి. అంటే కొన్ని విషయాలు ఏమవుతుంది చెప్పండి? మన కోరికలు అనేవి మనకు అదుపు తప్పిపోతుంటాయి. అవునా కదా? అట్లాంటి పరిస్థితులు ఎప్పుడైతే మనం ఆశా నిగ్రహాన్ని వెంబడించుకుంటామో ఆ పరిస్థితులు ఏమవుతుంది చెప్పండి? మనం దేవునిలోంచి కొద్దిగా ఏమవుతుంది చెప్పండి? దూరం అవుతుంటాం. కాబట్టి ఏంటంట, ఎప్పుడైతే మనం వాక్యాన్ని హృదయంలో తీసుకుంటామో ఆ వాక్యాన్ని బట్టి ఏం చేస్తాం చెప్పండి? యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా మనం అణించుకోవడానికి, దేవునిలో ఉన్నతంగా ఎదగడానికి, కోపాన్ని, ద్వేషాన్ని, అలాగే ప్రతి ఒక్క దుర్విషయాన్ని అన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం? వదిలేయడానికి ఇష్టపడతాం. అంటే దేవునిలో మనం ఎదుగుతూ ఉంటే ఎప్పుడైనా సరే దేవుని వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? సరి చేస్తుంది. అవతల వ్యక్తి మనకి ఎంత చెప్పినా కానీ అది ఏం చేయదు, అర్థం కాదు. అవునా? దేవుని యొక్క మాటలే మనల్ని ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా శుద్ధి చేస్తుంటాం. అంటే అవతల వ్యక్తి కంటే, ఒక వ్యక్తి చెప్పే మాటల కంటే దేవునితో మనం ఎప్పుడైతే ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంటాం, అంటే దేవునితో ఎప్పుడైతే వాక్యంతో మనం మాట్లాడడానికి ఇష్టపడతాం, అప్పుడు ఏం చేస్తాం? మనం మారిపోతాం. అంటే అవతల వ్యక్తి చెప్పడం ద్వారా ఏం చేయం? మనం ఒక వ్యక్తి చెప్పడం ద్వారా మనం మారిపోం. కానీ ఎప్పుడైతే మన వాక్యం అర్థమవుతుందో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? కొద్దిగా మారడానికి ఇష్టపడుతుంటాం. ఒకటేసారి ఏది కూడా ఏం చేయదు చెప్పండి? మార్పు అనేది రాదు. అవునా? అది ఒకసారి రావాలంటే ఏది కూడా మార్పు అనేది రాదు. అది కొద్దిగా ఏమవుతుంది? మనలో వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ వృద్ధి చెందే దాని గురించి మారుతూ చెప్తున్నాడు 15:8. మంచి నేల నుండి వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో ఏం చేస్తారంట? వాక్యమును విని దాన్ని అవలంబించి ఎలా ఫలిస్తారంట? ఓపికతో ఫలించాలి. ఓకేనా? అంటే అది అయ్యే వరకు ఏమవుతుంది చెప్పండి? మనకు వెంటనే వచ్చేది కాదు, వెంటనే అయిపోయేది కాదు. కాబట్టి దానికి ఏముండాలంట? ఏముండాలి చెప్పండి? ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపిక అనేది ఎప్పుడు మనలో ఉంటుందో అప్పుడు ఏం చేస్తాం? మనం దేవునిలో ఇంకా వృద్ధి అనేది చెందగలుగుతాం. ఎబ్రీ రాసిన పత్రిక 6:15 ఒకసారి. ఎబ్రీ 6:15. ఎబ్రీ రాసిన పత్రిక 6:15. నుంచి 12 11 కలిసి ఉంటుంది. మీరు మందులు కాక, పోయినది వారు నేర్చుకున్న మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానంలో సతరించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని ఏంటంట? మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని ఎప్పటి వరకు కనపరచాలంట? ఎప్పటి వరకు అంటే మీరు ఇదివరకు కనపరిచిన అపేక్షను తుది వరకు ఆసక్తిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? తుది వరకు అంటే చివరి వరకు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? చివరి దాకా కూడా మన ఆసక్తి అనేది కనపరుస్తూ ఉండాలి. నిజంగా మన ఆసక్తి అనేది అలా ఉంటుందా మరి? చివరి దాకా ఉండదండి? ఉంటుందా? ఆశా నిగ్రహం గురించి మాడుతూ, ఆశా నిగ్రహం అంటే ఏంటంటే
ఒక దాని మీద మనం ఏం చేయడం చెప్పండి, నిగ్రహించుకో అంటే ఒక దానికి కట్టుబడమంటే అది అయిపోయే వరకు ఏం చేయాలి, మనం ఏం చేయాలి చెప్పండి, దానిలో నిలిచుండే సామర్థ్యాన్ని మనం కలిగి ఉండడం. ఓకేనా. అయితే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ చెప్తున్నాడు ఏంటంటే, మీరు మందులు కాక అంటే ఏంటంటే మీరు సోమరులై ఉండక, నిష్ఫలులై ఉండక, ఆ విషయాల్లో ఏంటంటే బద్ధకస్తులు కాక, విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలను సతయించుకున్న వారిని పోలి ఉండండి. అవునా. బైబిల్లో చాలామందిని మనం చూస్తున్నాం కదా, వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళ భక్తి జీవితాల్లో. ఓకేనా. వాళ్ళందరూ కూడా భక్తి జీవితం ఏ విధంగా ఉంది వాళ్ళని ఒకసారి మీరు పరీక్షిస్తే ఏమవుతుంది చెప్పండి, అవన్నీ కూడా మీకు ఏం చేస్తాయి, అర్థమవుతాయి. వాళ్ళన్నీ ఏవి కూడా ఊరికే సాధించుకోలేదు. అవునా. ఊరికే వాళ్ళకి ఏవి కూడా రాలేదు. అట్లాంటి వారందరినీ మీకు చూసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, అంటే వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు కనుక ఏం చేస్తారు, వాళ్ళు దేవుడు కోరుకున్న అంటే దేవుడు చూపించిన వాగ్దానంలోకి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి వాళ్ళను పోలి మీరు ఏం చేయాలని చెప్తున్నారు చెప్పండి, నడుచుకోండి. వాళ్ళని పోలి నడుచుకోవడం అంటే ఏంటి చెప్పండి, వాళ్ళు ఎలా ఉన్నారు, మరి ఏ విధంగా ఉన్నారు అనేది మనకు దేవుని వాక్యంలో చూస్తే ఏమవుతుంది చెప్పండి, మనకు అర్థమవుతుంది. అవునా కదా. ఒక యోబు గురించి కానీ ఒక అబ్రాహాం గురించి అంటే ఆ విశ్వాసాల జాబితా గురించి 11వ అధ్యాయంలో రాయిస్తాడు అంతా కూడా. అంటే వాళ్ళు ఎలా ఆ యొక్క విశ్వాసాన్ని దేవుని యొక్క చేసిన వాగ్దానం ఎలా స్వాతంత్రించుకున్నారని ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తాడు అక్కడ హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం రాయిస్తాడు. అంటే ప్రతి విషయాల్లో కూడా తాము ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారంట, కోల్పోవడానికి ఇష్టపడరు ప్రతి పరిస్థితిలో కూడా. అట్లనే మీరు కూడా ఏమని చెప్తున్నాడు, ప్రతి పరిస్థితిలో కూడా వాళ్ళని పోలి నడుచుకోండి. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి, వదులుకోవడానికి ఇష్టపడాలి. ఆశ నిగ్రహం అంటే ఏంటంటే మనకున్న కోరికలను ఏం చేసుకోవాలి చెప్పండి, ఏం చేయాలి, వదిలేయడం. ఓకేనా. మనకున్న కోరికలు అన్నింటినీ కూడా వదిలేసుకొని దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ చిత్తానికి మనం ఏం చేయడం చెప్పండి, ఆ చిత్త ప్రకారంగా మనము నడవడం. అయితే దానిలో కొన్ని విషయాలను చెప్తున్నాడు. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని ఏం చేస్తున్నాడంట, అపేక్షిస్తున్నాడు. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, మనకు మొదట ఉన్న ఆసక్తి అనేది ఏమవుతుంది చెప్పండి, రాను రాను ఏమవుతుంది చెప్పండి. అక్కడ చెప్తున్నాడు మందులు కాక అని చెప్తున్నా. అంటే మనం ఎప్పుడైతే ఒక దానిలోనికి అలవాటు పడతామో మనకు వచ్చే కొద్ది దాంట్లో ఏమవుతుందంటే బద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది. అవునా. దానిలో మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే సోమరితనం అనేది స్టార్ట్ అవుతుంది. అంతేలే అనేది మనకి ఏమవుతుంది చెప్పండి, స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి ఆ విషయాల్లో మీరు ఏం చేయొద్దండి చెప్పండి, అట్లాంటి దారిలోనికి వెళ్ళొద్దు. అవునా కదా. రైట్. మన విషయానికి రండి. చర్చి ప్రారంభంలో ఎన్ని గంటలకు వచ్చారు చెప్పండి, చర్చి ప్రారంభించినప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు, ఫస్ట్లో ఎన్ని గంటలకు వచ్చారు చెప్పండి. అవునా కదా. ఎన్ని గంటలకు వచ్చారు, 10 కాగానే టైంకి వచ్చేవారు. అవునా కదా. రైట్. కొద్ది రోజుల తర్వాత ఏమైనా అనౌన్స్మెంట్ చేసామంటే ముందుకు వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి, కొద్దిగా వాక్యమైనా చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. తొందరగా వచ్చానని చెప్పి తొందరగా అంటే ఏం తొందరగా కాదు, 10 గంటలకల్లా మీరు చర్చికి వస్తే ఏమవుతుంది చెప్పండి, వాక్యానికి అవకాశం ఉంటుంది. వాక్యం కూడా మీరు కూడా చెప్పవచ్చు అని చెప్పి. అవునా కదా. చెప్పిన తర్వాత ఏమైంది, ఆ తర్వాత నుంచి ఏమైంది చెప్పండి. ఎవరైనా 10 గంటలకు వచ్చారా, అవునా కదా. అంటే మనకు రోజులు పెరిగే కొద్దీ, సమయాలు గడిచే కొద్దీ ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి, ఆసక్తి అనేది పెరగాలని చెప్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త రాయిస్తూ చెప్తుంది ఏంటంటే మనము ఒక దగ్గరికి వెళ్తున్నామంటే దానిలో ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి. అవునా కదా. ఒక వ్యక్తి నైపుణ్యకర్తని ఎప్పుడు చెప్తారు చెప్పండి, నైపుణ్యం ఉన్న వ్యక్తిని ఎప్పుడు చెప్తారు చెప్పండి. అవునా కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీకు అడిగేది ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉందండి, అంటే ఆ వర్క్లో మీకున్న ఎక్స్పీరియన్స్ ఎంత. అవునా కదా. ఏదైనా వర్క్ చేస్తున్నారంటే ఆ వర్క్లో మీకున్న ఎక్స్పీరియన్స్ ఎంత. ఎందుకు ఎక్స్పీరియన్స్ అడుగుతారంటే దాన్ని మీరు ఏం చేయగలరు చెప్పండి, సమర్థవంతంగా చేస్తారు. ఏ పని ఇచ్చినా సరే ఆ వర్క్ను బట్టి మీకు ఇచ్చిన ఆ వర్క్ను బట్టి మీరు ఏం చేస్తారు, సమర్థవంతంగా చేస్తారు. ఓకేనా. రైట్. ఎవరైనా కొత్త వ్యక్తి మన సంఘానికి వస్తే, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు సంఘానికి వస్తున్నారంటే ఏం చెప్తారు చెప్పండి, ఏం చెప్తారండి,
మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నట్టు ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? ఒక 10 సంవత్సరాలు ఏందని చెప్తారు, అవునా? అంటే 10 సంవత్సరాల నుంచి మీకు ఉన్న నైపుణ్యత, ఆ నిపుణత ఏంటి మరి? ఆ పని ఏడలా అంటే ఒక దాని ఏడలా మీకున్న నైపుణ్యత ఏంటి, నిపుణత ఏంటి? ఏమని చెప్పండి. అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ చెప్తుంది ఏంటంటే, ఏమని చెప్తున్నాడు అక్కడ? మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని ఏం చేయాలంట? ఎప్పటివరకు కనబరచాలంట? తుది వరకు. అంటే తుది వరకు అంటే ఎలా అంటే, ఇక్కడ మీకు అర్థమైందో లేదో కానీ చాలా విషయాలు మనం ఏం చేస్తామంటే, ఒక 2-3 సార్లు మీరు 10 గంటలకు వచ్చారనుకోండి, ఓకేనా? రైట్, మీరే ఫస్ట్ వచ్చారు, ఒక 10 గంటలకు ముందు వచ్చారు, 10 గంటలకే వచ్చారు. అప్పటి వరకు ఎవరు రాలేదనుకోండి, మీరు ఏం చేస్తారు ఎప్పుడు? నెక్స్ట్ ఒక 2 ఆదివారాల తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారండి? నేను వెళ్ళినా సరే అక్కడ ఎవరు కూడా ఏం చేయట్లేదు, రావట్లేదు. కానీ అందరూ 10:30కి వస్తున్నారు, ఇంకా 10:30కి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? అవును కదా, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను. అయితే హెబ్రీ గ్రంథకర్త రాయిస్తుంది ఏంటంటే, మీరు ఇదివరకు కనపడాల్సిన ఆసక్తిని ఏంటంట? తుదమటుకు కనపరచాలంటే ఏం చేయాలంటే, మీరు వచ్చే టైం మీరు ఏం చేయండి? మీరు వచ్చే టైంకి మీరు రండి, అవునా? మీరు ఎలాగైతే వస్తున్నారో మీ సంఘక్రమం ఏంటో దాంట్లోనే ఏం చేయాలి? మీరు అభివృద్ధి చెందాలి, అవునా కదా? సంఘంలో ఏదైతే క్రమం ఉందో దాన్నే మనం అలవరుచుకొని దానిలో ఎదగాలి తప్ప మన క్రమాన్ని అనేది దాటేసి వెళ్తున్నాం అనుకుని ఏమవుతుంది చెప్పండి? మనం క్రమాన్ని పాటిస్తున్నట్ట పాటించలేనట్ట? తుది వరకు నా ఆసక్తి అంటే ఈ ఆసక్తి అనేది తుది వరకు కనబరచగలుగుతాం మరి? తుది వరకు కనబరచగలుగుతారు కదండి? మీకు తెలుసో లేదో, దేవుని మీద ఉన్న మొదట ప్రేమ ఇప్పటికి వస్తున్నాయి. ఎఫెసీ సంఘం గురించి ఒక నేరం అనేది మోపుతాడు దేవుడు. ఏంటంటే, నువ్వు అసలు దొంగల్ని పట్టించుకో, అంటే ఎవరైతే దొంగబోధ చేస్తున్నావో వాళ్ళ గురించి నీకు తెలుసు, అవునా? దొంగబోధులు నువ్వు పట్టించుకుంటావు, వాక్యం గురించి బాగా తెలుసు. కానీ నువ్వు మిస్ అయింది ఏంటంటే, ఇది వరకు ఉన్న ప్రేమ ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయిందంట? మిస్ అయిపోయింది. అంటే ఇదివరకు కనపరిచిన ఆసక్తి అనేది ఏమైపోయింది? మిస్ అయిపోయింది. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథంలో ఆ మాట అనేది ఉంటుంది. రెండో అధ్యాయం 3వ వచనంలో, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి ఏంటంటే అల్లేలేదని నేను ఎరుగుతున్నాను. ఏంటంటే చెప్పండి, ఏం చేసావంట? నా నామం నిమిత్తము, నా పనుల నిమిత్తం నువ్వు ఏం చేసావు? పని చేసావు, భారం కలిగి జీవించావు. దాంట్లో ఎప్పుడు కూడా ఏం చేయలేదు, నువ్వు అలసిపోలేదు. ఆ విషయాల మీద నేను ఏం చేయను? నేరం మోపను. కానీ ఏ విషయం మీద నేను నేరం మోపుతానంటే ఏమని చెప్తున్నాడు చెప్పండి? 4వ విషయంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటంటే చెప్పండి, ఏం తప్ప అంటే చెప్పండి? ఏమైందంటే చెప్పండి? మొదట నీకుండిన ప్రేమను ఏం చేసావంట? వదిలేసావు, అవునా కదా? అందరూ కూడా పరీక్షించుకోండి, నాతో సహా. ఏం చేయాలి చెప్పండి? నిజంగా దేవుని ఎదుట మనకు బాప్తిసంలు తీసుకున్న మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు కూడా ఆ ప్రేమ అలాగే ఉంది, ఇంకా రెట్టింపైనా తగ్గిందా? ఏమైపోయింది చెప్పండి? దేవుడు ఒక తప్పు అనేది మోపాలనుకుంటున్నాడు. ఏంటంటే చెప్పండి, ఆయనను మొదట నీకుండిన ప్రేమ ఏమైపోయిందంట? ఏమైపోయింది చెప్పండి? వదిలితివి. నీకున్న ప్రేమ, మొదట ఏదైతే ప్రేమ ఉందో, మొదట ఏదైతే ఆసక్తి ఉందో, ఏదైతే మొదట దేవుని ఎడల ఉత్సాహం ఉందో, ఆ ఉత్సాహాన్ని అంతా నువ్వు ఏం చేసావు? వదిలేసావు. దేవుని పనులంటే ఇష్టమే, దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటావు, ఆ భారం అంటే ఇష్టమే. కానీ ఏంటంట, దేవుని మీద నీకు ఉండాల్సిన ప్రేమ అనేది ఏమైపోయింది? తగ్గిపోయింది. ఆ తప్పని నీ మీద మోపాల్సి వచ్చింది. కాబట్టి అట్టి పరిస్థితులకు మనం ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. దీని గురించి ఇంకా చాలా విషయాలు, నాశ నిగ్రహం గురించి మిగిలిన ఆదివారంలో మాట్లాడుకుందాం. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. అవును నాయన, మొదటి పరిస్థితిలో ఉన్న ప్రేమ నాయన ఈనాటికి రోజు రోజుకు నాయన, దినాలు గడిచే కొద్దినైనా, కాలాలు వెళ్ళే కొద్దినైనా మాలో నీ పైన ఉన్న ప్రేమ ఆసక్తినైనా తగ్గుతూ వస్తుందని మేము గుర్తెరగాం నాయన. నీ వాక్యం పట్ల, నీ పట్ల నాయన సోమరులము నిష్ఫలం కాకనైనా
నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి నీ వాక్యంలో నాయన ఎదగలుగుటకు, పడిపోయిన స్థితిని నాయన మరలా వెతికి దక్కించుకున్న నాయన నిలబడగలుగుటకు అట్టి కృపను మహాద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించింది. నేను జగనున్న బలను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాను. అందరికీ